శ్రీగురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్తుతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 అద్భుతమైన త్రిశతి మంత్రాలను హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారు చెప్తున్నారు. మనం కూడా వింటున్నాం. ఈ సంహితా భాగంలో, సంహిత అంటే మంత్రం, ఈ మంత్రభాగంలో మనం కకారంతో ప్రారంభమైన మంత్రాలు 20 అధ్యయనం చేశాం. ఇప్పుడు ఏకారంతో ప్రారంభమైన మంత్రాల్లో 5 మంత్రాలను పూర్తి చేశాం పంచమ శ్లోకంలో. ఇంకో విశేషం ఏంటంటే, మనం ఏకాక్షరి అన్న చోట వ్యాఖ్యాతలు ఇంకో విషయం కూడా చెప్పారు. శంకర భగవత్పాదుల వారు ఏకాక్షరి అంటే ఓంకారం. ఓం ఏకాక్షరి, ఓంకార స్వరూపిణి అమ్మవారు, జ్యోతి స్వరూపిణి. కానీ ఆ ఏకాక్షరం కూడా ఓం అనేది కూడా అకార ఉకార మకార సంయోగం. అకారం బ్రహ్మస్వరూపం, ఉకారం విష్ణు స్వరూపం, మకారం మహేశ్వర స్వరూపం, త్రిమూర్త్యాత్మకం. అది బీజాక్షరం. ఇప్పుడు మనం 6వ శ్లోకంలో ప్రవేశిస్తున్నాం. ఏవమిత్యాగమాబోధ్య చైక భక్తిమదర్చిత ఏకాగ్రచిత్త నిర్ధ్యాత చైషణారహితాదృత. విశేషమైన ఈ మంత్రాల్లో ఏం చెప్పారంటే, ఏవం ఇత్యాగమాబోధ్య, ఏవమిత్యాగమాబోధ్య చైకభక్తిమదర్చిత ఏకాగ్రచిత్త నిర్ధ్యాత చైషణారహితాదృత. ఏవం ఇతి ఆగమాబోధ్య చ ఏకభక్తిమదర్చిత. ఏవం విడదీస్తుంటాం, కానీ మంత్రం ఏవమిత్యాగమాబోధ్య, ఏవమిత్యాగమాబోధ్య ప్రథమం, చ విడదీస్తే ఏకభక్తిమదర్చిత ద్వితీయం, ఏకాగ్రచిత్త నిర్ధ్యాత తృతీయం, చ విడదీస్తే ఏషణారహితాదృత చతుర్థం. ఇందులో విశేషమైన మంత్రాలు 4 ఉన్నాయి. అంటే మనం వరుస క్రమంలో చూస్తే 26, 27, 28, 29 4 మంత్రాలు వచ్చాయి. 25 వరకు 5వ శ్లోకంలో వచ్చాయి. 26 నుంచి 6వ శ్లోకంలో మంత్రాలు. ఏవం ఇతి ఆగమాబోధ్య, ఏవం ఇతి ఇది ఇలాగే ఉండాలి అని ఆగమాబోధ్య, ఆగమ శాస్త్రాలను అనుసరించి, ఆగమాలను అనుసరించి అమ్మవారు నిర్ణయిస్తారు. ఈ పని ఇలా చేయాలి, ఈ పని ఇలా చేయాలి. ఏవం ఈ విధంగా, ఇతి అని ఆగమాబోధ్య శాస్త్రానుసారంగా మనకు అమ్మవారు విధి విధానాలు నిర్దేశించారు. కనుక ఎలా జీవించాలి అనేటువంటి దాన్ని ఆగమాన్ని అనుసరించి, ఆగమ అంటే శాస్త్రం, నిగమ అంటే వేదం, నిగమాగమ, నిగమ అంటే వేదం, ఆగమ అంటే శాస్త్రం. ఆగమాబోధ్య ఆగమాల ద్వారా బోధించారు అమ్మవారు. శాస్త్రాలు అమ్మవారి రూపాలే కదా. ఏవం ఇతి ఈ విధంగా, ఏవం ఈ విధంగా ఇతి అని ఆగమాబోధ్య శాస్త్రానుసారంగా బోధించారు అమ్మవారు. ఎవరి ద్వారా? హయగ్రీవ స్వామి ద్వారా. చ మరియు ఏకభక్తిమదర్చిత, ఏకభక్తిమత్ అర్చిత, ఏకాగ్రమైన భక్తితో అమ్మవారిని సేవిస్తే వాళ్ళకు అమ్మవారు ప్రత్యక్షం అవుతారు.
సాక్షాత్కరిస్తారు. స్వప్నంలో కానీ మరో రూపంలో ప్రత్యక్షంగా కానీ అమ్మవారు గురువు రూపంలో కానీ సాక్షాత్కరించి ఇలా చేయండి అని నిర్దేశిస్తారు. అది ఏకభక్తిమత్ అర్చిత. ఏకభక్తిమత్ మత్ అంటే కలిగిన ఒకే అంటే ఏకభక్తి అంటే ఏకాగ్రమైన భక్తి అని అర్థం. ఏకాగ్రమైన భక్తితో అర్చిత అర్చింపబడతారు అమ్మవారు. శ్రద్ధాభక్తులు కలిగినప్పుడే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అనేది ఈ మంత్రంలో సందేశం. ఏకభక్తిమదర్చిత. ఇంకా ఏకాగ్రచిత్త నిర్ధ్యాత. ఏకాగ్రచిత్త నిర్ధ్యాత ఏకాగ్రమైన మనస్సుతోనే అమ్మవారు ధ్యానించదగిన వారు. అమ్మవారిని ధ్యానించాలంటే తదేకమైన మనస్సు ఉండాలి. అమ్మవారిదే మీదే మనసు పెట్టాలి. అమ్మవారి మీదే ధ్యాస ఉండాలి. అమ్మవారినే ఆజ్ఞాచక్రంలో దర్శిస్తూ ఉండాలి. అమ్మవారి మంత్రాన్నే జపిస్తూ ఉండాలి. అంటే భావన, భాషణ, ఆచరణ మూడు కూడా అమ్మవారిపైనే ఉండాలి. త్రికరణ శుద్ధి అంటారు. భగవంతుడి ఇచ్చిన 3 సాధనలు కూడా అమ్మవారిపైనే లగ్నం అవ్వాలి. ఏకాగ్రచిత్త నిర్ధ్యాత ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానించాలి అమ్మవారిని. చ మరియు ఏషణారహితాదృత. ఏషణ అంటే ఏమిటండి? బాధ. ఏషణ మనకు సంసార సాగరంలో అనేక బాధలు కనిపిస్తుంటాయి. అనేక ఏషణాలు. దారేషణ, పుత్రేషణ, ధనేషణ. పెళ్లి కానంత వరకు ఇంకా పెళ్లి కాలేదు. ఏషణ, అన్వేషణ. దేనికోసం? దారేషణ. భార్య కోసం భర్త, భర్త కోసం భార్య అన్వేషిస్తుంటారు. తగిన భార్య కోసం వరుడు, తగిన భర్త కోసం వధువు. వాళ్ళు అన్వేషించకపోయినా వాళ్ళ తల్లిదండ్రులు అన్వేషిస్తుంటారు కదా. అది ఏషణ. మొదటిది దారేషణ. రెండవది పెళ్ళైపోయింది, సంతానం కలగలేదు, 7 గడుస్తున్నాయి, సంతానం కలగట్లేదు. పుత్రేషణ. సరే, పుత్రులు కలిగారు. మూడో ఏషణ ఏమిటి? ధనేషణ. వీళ్ళని పోషించడానికి డబ్బు కావాలి కదా, దానికి మళ్ళీ జీవన పోరాటం. ఈ 3 ఏషణాలు ఉంటాయి. దారేషణ, పుత్రేషణ, ధనేషణ. ఈ 3టిని కూడా అమ్మవారు నశింపజేస్తారట. వాటి కోసం మనం బాధపడక్కర్లా. అమ్మవారిని స్మరిస్తే, అమ్మవారిని ధ్యానిస్తే మనకు ఏం కావాలో అమ్మవారు అది ఇస్తారు. వీడు చిత్తశుద్ధితో స్మరిస్తున్నాడు, ధ్యానిస్తున్నాడు, నా భక్తుడు అని అమ్మవారు అతనికి తగిన భార్యను అనుగ్రహిస్తారు. ఆ యువతి అమ్మవారిని స్మరిస్తే ఆ యువతికి తగిన యువకుడిని భర్తగా అనుగ్రహిస్తారు. అది అమ్మవారి అనుగ్రహమే. ఎలాగైతే లోపాముద్రాదేవి అగస్త్యుల వారు దంపతులు అమ్మవారిని ధ్యానించారో, లలితా సహస్రం, లలితా త్రిశతి జపం చేస్తూ ఉన్నారో, అలా భార్యాభర్తలిద్దరు కూడా ఏకాగ్రతతో అమ్మవారిని స్మరిస్తూ ఉభయ సంధ్యా సమయాల్లో దీపారాధన చేసి అమ్మవారిని స్మరిస్తుంటే వాళ్లకు సత్పుత్ర ప్రదానం ఇస్తారు. మంచి పుత్రులు లభిస్తారు. ధనమా అమ్మవారి అనుగ్రహిస్తారు. అది విశేషం. ఏషణారహితాదృత. ఎటువంటి ఏషణలు లేకుండా అమ్మవారు నన్ను అనుగ్రహిస్తారు. అది ఈ చివరి మంత్రంలో చెప్పారు. 4 మంత్రాలు అయిపోయాయి. ఇప్పుడు వీటిని బీజాక్షరాలతో జపిద్దాం. ఓం ఐం హ్రీం శ్రీం ఏవమిత్యాగమాబోధ్యాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఏకభక్తిమదర్చితాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఏకాగ్రచిత్తనిర్ధ్యాతాయై నమో నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఏషణారహితాదృతాయై నమో నమః. స్వస్తి.